She is Unnati Chaitra. She used to cry to go to school when she was in nursery. Let's watch how she cries. నా పేరు ఉన్నతి చైత్ర. ఉన్నతి చైత్ర. నేను రోజు నేను రోజు స్కూల్కి వెళ్తాను వెళ్తాను. బాగా చదువుకుంటాను. సరే 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 ఇంట్లోనే ఇంట్లోనే ఆడుకుంటాను. ఆడుకుంటాను. స్కూల్కి వెళ్ళను. వెళ్ళను. అమ్మని బాగా అమ్మలు బాగా తింటాను. తింటాను. స్కూల్కి మాత్రం వెళ్ళను. Now she goes to school regularly. Let's listen what she is saying. నేను స్కూల్కి వెళ్తున్నాను, మీరు కూడా వెళ్ళండి, చాలా బాగుంటుంది. Have you identified who is he? Yes, he is our Honorable CM Sri Y.S. Jagannath Reddy. He didn't used to leave his mother even 1 minute in his childhood. Now he is a CM. He is very busy. He has no time to spend even 1 minute with his family now. He is Sri APJ Abdul Kalam. He is a former president of India. He used to sell newspapers in his childhood. He used to be a rocket engineer in ISRO. He is a great man. Today I am going to teach you where and how to use used to and would. స్పోకెన్ ఇంగ్లీష్ లెసన్ 9లో భాగంగా ఈరోజు మనం యూజ్ టు అండ్ వుడ్ ఎక్కడ వాడాలి, ఎలా వాడాలి అనేది నేర్చుకుందాం. యూజ్ టుని గతంలో మనం అలవాటుగా చేసిన పనులు అంటే పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్స్ని తెలియజేయడానికి యూజ్ టుని ఉపయోగించాలి. గతంలో ఉన్న అలవాట్లు అని అంటున్నామంటే అర్థం ఆ అలవాట్లు మనకి ప్రస్తుతం లేవని, అంతే కదా. మరి అలాగే వుడ్ని ఎక్కడ ఉపయోగించాలి అంటే మనం గతంలో అప్పుడప్పుడు చేసిన పనులు ఉంటాయి కదా, వాటిని తెలియచేయడానికి వుడ్ని ఉపయోగించాలి. అయితే చాలామంది ఒక డౌట్ అడుగుతూ ఉంటారు, గతంలో మనం చేసిన పనులను తెలియచేయడానికి సింపుల్ పాస్ట్ టెన్స్ ఉపయోగిస్తాం కదా, మరి వుడ్ ఎందుకు అని. ఇట్స్ ఏ వెరీ గుడ్ క్వశ్చన్. ఈ డిఫరెన్స్ని ఒక ఎగ్జాంపుల్ ద్వారా వివరిస్తాను. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు బావర్చి రెస్టారెంట్కి చాలాసార్లు వెళ్ళాను. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు బావర్చి రెస్టారెంట్కి వెళ్ళేవాడిని. ఇక్కడ వెళ్ళాను అని చెప్పడానికి సింపుల్ పాస్ట్ టెన్స్ ఉపయోగించాలి. అప్పుడప్పుడు వెళ్ళేవాడిని అని చెప్పడానికి వుడ్ ఉపయోగించాలి. అంతేకాకుండా వుడ్ వాడే ప్రతి సందర్భంలోనూ యూజ్ టుని ఉపయోగించేయచ్చు, తప్పేమీ లేదు. కానీ యూజ్ టు వాడిన ప్రతి సందర్భంలోనూ వుడ్ని ఉపయోగించలేము. ఎక్కడెక్కడ ఉపయోగించలేము అంటే గతంలో ఉన్న మన ఇష్టాలని తెలియజేయడానికి కానీ, స్థితిని తెలియజేయడానికి కానీ, గతంలో మనం చేసిన వృత్తుల్ని తెలియజేయడానికి కానీ ఉపయోగించేటువంటి స్టాటిక్ వెర్బ్స్ని వుడ్ పక్కన ఉపయోగించకూడదు. వీటిని ఎగ్జాంపుల్స్ ద్వారా చాలా వివరంగా మనం నేర్చుకుందాం. గతంలో మనకున్న అలవాట్లను తెలియచేయడానికి సబ్జెక్ట్ పక్కన యూజ్ టు అని రాసి మనకి ఏదైతే ఆ పని ఉందో, అలవాటుగా చేసిన పని ఉందో ఆ పనిని బేస్ ఫామ్లో రాయాలి. గతంలో మనకు అలవాటు లేదు అని చెప్పడానికి సబ్జెక్ట్ రాసి సబ్జెక్ట్ పక్కన డీంట్ యూజ్ టు అని రాసి ఆ వర్బ్ని బేస్ ఫామ్లో పక్కన రాయాలి. గతంలో మనం అప్పుడప్పుడు చేసిన పనులు ఉంటాయి కదా, వాటిని తెలియజేయడానికి సబ్జెక్ట్ పక్కన వుడ్ అని రాసి మనం అప్పుడప్పుడు చేసినటువంటి ఆ పనిని బేస్ ఫామ్లో పక్కన రాయాలి. గతంలో చేయలేదు అని చెప్పడానికి సబ్జెక్ట్ పక్కన వుడింట్ అని రాసి వర్బ్ని బేస్ ఫామ్లో రాయాలి. దీన్ని మనం ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. నేను నా చిన్నతనంలో ప్రతిరోజు గుడికి వెళ్ళేవాడిని అని చెప్పాలి. ఇక్కడ సబ్జెక్ట్ ఎవరు? నేను. వెళ్ళింది నేనే కదా, పైగా ఇది అలవాటు, ప్రతిరోజు వెళ్ళేవాడిని చిన్నప్పుడు కదా. సో ఇది ఎట్లా చెప్పాలి? ఐ యూజ్ టు గో టు టెంపుల్ ఎవ్రీడే ఇన్ మై చైల్డ్హుడ్, ఇట్లా చెప్తాం. నేను చిన్నప్పుడు గుడికి వెళ్ళేవాడిని కాదు అంటే అలవాటు లేదు. చిన్నప్పుడు నాకు గుడికి వెళ్ళడం అలవాటు లేదు, ఇప్పుడు ఉంది, ఇప్పుడు రోజు వెళ్తున్నాను. చిన్నప్పుడు అయితే వెళ్ళేవాడిని కాదు. అది ఎలా చెప్పాలి? ఐ డీంట్ యూజ్ టు గో టు టెంపుల్ ఇన్ మై చైల్డ్హుడ్, ఇట్లా చెప్పాలి. ఐ డీంట్ యూజ్ టు గో టు టెంపుల్ ఇన్ మై చైల్డ్హుడ్, నేను చిన్నప్పుడు వెళ్ళేవాడిని కాదు. ఇట్లా కాకుండా నేను చిన్నప్పుడు అప్పుడప్పుడు గుడికి వెళ్ళేవాడిని, రెగ్యులర్గా కాదు అప్పుడప్పుడు వెళ్ళేవాడిని, అది ఎట్లా చెప్పాలి? ఐ వుడ్ గో టు టెంపుల్ ఇన్ మై చైల్డ్హుడ్ అని చెప్తే సరిపోతుంది. నేను చిన్నప్పుడు గుడికి వెళ్ళేవాడిని కాదు, ఐ వుడెంట్ గో టు టెంపుల్ ఇన్ మై చైల్డ్హుడ్. మీకు అర్థమైంది కదా.
వేర్వేరు సబ్జెక్ట్స్కి వేర్వేరు సందర్భాల్లో వేర్వేరు పనుల్ని ఉపయోగిస్తూ మనం వాక్యాలు తయారు చేద్దాం. నువ్వు ముంబైలో ఉన్నప్పుడు హిందీ సినిమాలు చూసేవాడివి. ఇది అలవాటు, గతంలో ఉన్న అలవాటు. ఇప్పుడు చూడట్లేదు. ఇప్పుడు చూద్దామన్న ఇక్కడెక్కడ హిందీ సినిమాలు ఆడు. ముంబైలో ఉన్నప్పుడు చూసేవాడివి. సో ఇది పాస్ట్ హ్యాబిట్. ఎట్లా చెప్పాలి? యూ యూజ్ టు వాచ్ హిందీ మూవీస్ వెన్ యు ఆర్ ఇన్ ముంబై. మేము చెన్నైలో ఉన్నప్పుడు చెస్ ఆడేవాళ్ళం కాదు, ఎందుకంటే అప్పుడు మాకు చెస్ రాదు. ఇక్కడ హైదరాబాద్ వచ్చాకే నేర్చుకున్నాం, ఇప్పుడే ఆడుతున్నాం. సో మేము చెన్నైలో ఉన్నప్పుడు చెస్ ఆడేవాళ్ళం కాదు అని చెప్తున్నాం. వి డీంట్ యూస్ టు ప్లే చెస్ వెన్ వీ వర్ ఇన్ చెన్నై. వాళ్ళు హైదరాబాద్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు దమ్ బిర్యానీ తినేవాళ్ళు. సో అప్పుడప్పుడు తినేవాళ్ళు. తినేది ఎవరు? వాళ్ళు. చెప్పు, ఎట్లా చెప్తాం? దే వుడ్ ఈట్ దమ్ బిర్యానీ వెన్ దే వర్ ఇన్ హైదరాబాద్. ఇట్లా చెప్తాం. అతడు చిన్నప్పుడు కథల పుస్తకాలు చదివేవాడు కాదు. హీ వుడింట్ రీడ్ స్టోరీ బుక్స్ ఇన్ హిస్ చైల్డ్హుడ్. ఆమె కాలేజీలో చదివే రోజుల్లో కథలు రాసేది. ఇది అలవాటు. పైగా అలవాటు ఇప్పుడు లేదు, కాలేజీలో చదివే రోజుల్లో ఉంది. రాసింది ఎవరు? ఆమె. ఎట్లా చెప్తాం? షీ యూజ్ టు రైట్ స్టోరీస్ ఇన్ హెర్ కాలేజ్ డేస్. రాణి స్కూల్లో చదివే రోజుల్లో పెద్ద బాగా పాడేది కాదు, అంటే ఇప్పుడు బాగా పాడుతుందని అర్థం. సరే, ఇది ఎట్లా చెప్తాం? రాణి డీంట్ యూజ్ టు సింగ్ సాంగ్స్ వెల్ ఇన్ హెర్ స్కూల్ డేస్. ముసలాయన ఎట్లా అంటున్నాడు? నేను నా చిన్నప్పుడు ప్రతిరోజు 5 కిలోమీటర్లు పరిగెత్తేవాడిని. దీని అర్థం ఏంటి? ఆయన చిన్నప్పుడు అలవాటు అది, ప్రతిరోజు పరిగెట్టేవాడు. ఇప్పుడైతే సంజీవర్ దాకా కూడా నడవలేడు. సో ఈ అలవాటు అనేది గతం, చిన్నప్పుడుది. ఇది ఎట్లా చెప్పాలి? ఐ యూజ్ టు రన్ 5 కిలోమీటర్స్ ఎవ్రీడే. నేను చిన్నప్పుడు చికెన్ బిర్యానీ చాలా ఇష్టపడేవాడిని అని చెప్పడానికి ఐ యూజ్ టు లైక్ చికెన్ బిర్యానీ ఇన్ మై చైల్డ్హుడ్ అని మాత్రమే చెప్పాలి, కానీ ఐ వుడ్ లైక్ టు చికెన్ బిర్యానీ ఇన్ మై చైల్డ్హుడ్ అని చెప్పకూడదు. వుడ్ పక్కన లైక్ అనేది వాడకూడదు. 2 సంవత్సరాల క్రితం నేను చైతన్య టెక్నో స్కూల్లో మ్యాథ్స్ టీచర్గా ఉన్నాను అని చెప్పాం. అంటే దీని అర్థం ఏంటి? అది గతంలో ఉన్నాను, ఇప్పుడు లేను అక్కడ. ఇప్పుడు బహుశా ప్రిన్సిపల్ కింద ఉండుండొచ్చు, లేదా ఇప్పుడు చైతన్య స్కూల్లో మానేసి కేకేఆర్ స్కూల్లో జాయిన్ అయ్యి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. సో 2 సంవత్సరాల క్రితం నేను చైతన్య టెక్నో స్కూల్లో మ్యాథ్స్ టీచర్గా ఉన్నాను. ఎట్లా చెప్తాం? ఐ యూజ్ టు బీ ఏ మ్యాథ్స్ టీచర్ ఇన్ చైతన్య టెక్నో స్కూల్ 2 years ago. ఇట్లానే చెప్పాలి, అంతేగాని వుడ్ ఉపయోగించి ఐ వుడ్ బీ ఏ మ్యాథ్స్ టీచర్ ఇన్ చైతన్య టెక్నో స్కూల్ 2 years ago అని చెప్పకూడదు, ఎందుకంటే అది గతంలో ఉన్న స్థితి. సో ఈ విధంగా గతంలో ఉన్న ఇష్టాన్ని, స్థితిని తెలియచేయడానికి మనం యూజ్ టు మాత్రమే వాడాలి. వుడ్ పక్కన ఎప్పుడు స్టాటిక్ వెర్బ్స్ లైక్, బీ ఇలాంటివి స్టాటిక్ వెర్బ్స్ని, స్థితిని తెలియజేసేటువంటి వెర్బ్స్ వాడకూడదు. అతడు స్కూల్లో చదివే రోజుల్లో హోంవర్క్ రాసేవాడు కాదు. నేను మీకు ముందే చెప్పాను, ఎంత పెద్ద వాక్యం ఇచ్చినా సబ్జెక్ట్ అండ్ వర్బ్ వరకు చెప్పండి. మనం ఆల్రెడీ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ నేర్చుకున్నాం, ప్రిపోజిషన్స్ కూడా నేర్చుకుందాం. నేర్చుకున్న తర్వాత పూర్తి వాక్యాన్ని చెప్పడం ప్రాక్టీస్ చేద్దాం. మీరు అతి త్వరలోనే పూర్తి వాక్యాన్ని మీరు ఓన్గా కన్స్ట్రక్ట్ చేయగలుగుతారు. ఓకే, సరే. అంతవరకు సబ్జెక్ట్ అండ్ వర్బ్ చెప్పండి. అతడు రాసేవాడు కాదు, ఇది అలవాటు లేదు గతంలో. హీ డీంట్ యూస్ టు రైట్. దీన్నే మనం హీ వుడింట్ రైట్ అని కూడా చెప్పచ్చు. అతడు చెన్నైలో ఉన్నప్పుడు ప్రతిరోజు కథల పుస్తకాలు చదివేవాడు. మనం సబ్జెక్ట్ అండ్ వర్బ్ మడికే తీసుకుందాం. అతడు చదివేవాడు, ఇది అలవాటు. హీ యూజ్ టు రీడ్. దీన్నే మనం హీ వుడ్ రీడ్ అని కూడా చెప్పచ్చు. వాళ్ళు చిన్నప్పుడు పండ్లు తినేవాళ్ళు కాదు, అలవాటు లేదు. వాళ్ళు తినేవాళ్ళు కాదు, దే డీంట్ యూస్ టు ఈట్. దీన్నే మనం దే వుడింట్ ఈట్ అని కూడా చెప్పచ్చు. మేము చిన్నప్పుడు చదరంగం ఆడేవాళ్ళం కాదు, అంటే చిన్నప్పుడు అలవాటు లేదు. ఎట్లా చెప్పాలి? వి డీంట్ యూస్ టు ప్లే. దీన్నే వి వుడింట్ ప్లే అని కూడా చెప్పచ్చు. మేము మా చిన్నప్పుడు క్రికెట్ ఆడేవాళ్ళం, అంటే చిన్నప్పుడు ఉన్న అలవాటు అది. వి యూస్ టు ప్లే. దీన్నే మనం వుడ్ ఉపయోగించి కూడా చెప్పచ్చు, వి వుడ్ ప్లే. నువ్వు నీ చిన్నప్పుడు టీవీలో వార్తలు చూసేవాడివి కాదు. ఇందులో పని నువ్వు చూసేవాడివి కాదు,
అలవాటు లేదు. యు డీంట్ యూస్ టు వాచ్, దీన్నే యు వుడింట్ వాచ్ అని కూడా చెప్పచ్చు. నువ్వు ముంబైలో ఉన్నప్పుడు హిందీ సినిమాలు చూసేవాడివి, ఇది అలవాటు. నువ్వు చూసేవాడివి, యు యూజ్ టు వాచ్, దీన్నే యూ వుడ్ వాచ్ అని కూడా చెప్పచ్చు. ఆమె కాలేజీ రోజుల్లో హిందీ సినిమాలు ఇష్టపడేది కాదు. షీ డీంట్ యూస్ టు లైక్, ఇట్లాగే చెప్పాలి తప్ప హీ వుడింట్ లైక్ అని చెప్పకూడదు, ఎందుకంటే వుడ్ పక్కన స్టాటిక్ వెబ్స్ వాడకూడదు. ఆమె చెన్నైలో ఉన్నప్పుడు మ్యూజిక్ టీచర్గా ఉండేది, అంటే ఇప్పుడు మ్యూజిక్ టీచర్గా లేదు, ఇప్పుడు డ్యాన్స్ టీచర్ అయి ఉంటుంది. షీ యూజ్ టు బీ ఏ మ్యూజిక్ టీచర్ వెన్ షీ వాజ్ ఇన్ చెన్నై. ఇక్కడ 8 రకాల సబ్జెక్టులు, 4 రకాల సందర్భాలు, 8 రకాల వెబ్స్ ఉన్నాయి. మీరు వీటిని ఉపయోగించి 256 వాక్యాలు రాయొచ్చు. సో వాటిని రాసి వాటి మీనింగ్ని జాగ్రత్తగా విజువలైజ్ చేసుకోండి. సో బాగా ప్రాక్టీస్ చేయండి. లెసన్ నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.